హాయ్ అండి, నమస్తే. చిట్టి సమోసాలైనా సరే, పెద్ద సమోసాలైనా సరే ఈజీగా ఇంట్లోనే ఏం రాని వారికైనా సరే ఈజీగా చేసుకోవచ్చండి. వీటిని నిలువ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. 2 కప్పుల మైదా పిండి తీసుకుంటున్నా. మన ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు, 1 కప్ అయినా 2 కప్పులైనా. ఇప్పుడు చిన్న కప్ అంతా ఆయిల్ వేసేసుకొని తగినంత సాల్ట్ వేసి ఇక్కడ పేరిన నెయ్యి వేస్తున్నా. నెయ్యికి బదులు బటర్ ఉన్న వేసుకోవచ్చు. వీటిని అంతా కలిసేలా ఇప్పుడు మొత్తం కలుపుకొని ఇలా ముద్ద కట్టిందంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని అనేది కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇది మనకి నానాల్సిన అవసరం లేదు. చపాతీల మధ్యగా తిక్కడానికి నేను ఇక్కడ ఒక బండ అనేది తీసుకున్నా. మళ్ళీ ఒకసారి వీటిని ఇలా మొత్తాన్ని కలిపేసుకొని ఇప్పుడు మనకు ఇంట్లో చపాతీలు ఎలాగైతే చేసుకుంటామో అంతమైన ఉంటల్ని నేను ఇక్కడ తయారు చేసుకున్నాను. నాకు అంతా కలిపి ఇలా వచ్చేసినాయి. ఇప్పుడు చపాతీలు ఎలాగైతే తిక్కుకుంటామో అలా వీటిని పొడిపిండి వేసేసుకొని ఎంత వీలైతే అంత పతలాగా వీటిని తిక్కేసుకోవాలి. పూర్తి పతలాగా ఒత్తిడి పిండి అనేది మనం వేస్తూనే ఉండాలి, లేకపోతే అతుక్కుపోతుంది. ఒత్తిడి పిండి వేసుకుంటూ వీలైనంత పల్చగా, అంటే ఎంత పల్చగా ఉంటే అంత బాగా వస్తాయి. రేకులు అనేది చాలా పతలాగా ఉండాలి. ఇవి నెల రోజులు ఫ్రిడ్జ్లో కానీ ఉంటాయి. నెల 10 రోజులు 20 రోజులైనా సరే స్టోరేజ్ చేసుకునే దాన్ని బట్టి మనకి నిలువ ఉంటాయి. ఇప్పుడు ఇంత పతలాగా తిక్కేసుకున్నాం కదా, వీటిని చాకుతో అయినా సరే ఇలా ఉంటే మాత్రం ఇంకా ఈజీ అయిపోతుంది. మనకి ఏ సైజు కావాలి, పెద్ద సైజా చిన్ని సైజా అనేది చూసి అన్నిటిని ఇలా కట్ చేసుకోవాలి. నేనైతే ఇంకొక మోడల్లో కూడా చూపిస్తున్నాను. ఇలా కాకపోయినా సరే కాల్చుకునేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించినట్టయితే వీటిని ఫస్ట్ తీసేసుకొని ఇలా పొడిపిండి అనేసుకొని పైన ప్లేట్కి అంతా పొడిపిండి అంటే పక్కన పెట్టి ఇప్పుడు మరీ చపాతీ మాదిరిగానే ఎంత పతలా అయితే వీలైనంత అంత పతలాగా తిక్కేసుకొని వీటిని సేమ్ ఇలాగే డైరెక్ట్గా పెన్నం మీద అనేది కాల్చేసుకోవచ్చు. వీటిని ఈ రేకుల్ని కాల్చుకోవడానికి పెన్నం పెట్టి మంట అనేది హైలో పెట్టి తర్వాతకి పూర్తిగా తగ్గించేసిన తర్వాతకి రేక్ అనేది ఇందులో వేసేసి ఇలా జస్ట్ ఇలా చేతితో తిప్పేసుకున్నామంటే చాలు. ఒకే 1 నిమిషం కాల్చినామంటే సరిపోతుంది. మనకి ఎక్కడ బబుల్స్ కూడా రావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా కాలితే చాలు. పెన్నం మీద మంట అనేది పూర్తి మీడియంలో ఉండాలి. జస్ట్ ఇలా పచ్చితనం పోతే చాలు. ఇలా ఉంటే సరిపోతాయి. ఇప్పుడు వీటిని సైడ్లు కట్ చేసుకోలేదు కదా, వీటిని ఇప్పుడు సైడ్లు ఇలాగైనా తయారు చేసుకోవచ్చు, అలాగైనా తయారు చేసుకోవచ్చు. లేదు మనకు చిన్నగా చేయడానికి ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఇలా పూర్తిగా చపాతీ మాదిరిగా చేసుకొని ఇలా కాల్చుకున్నాక ఇవి చిట్టి సమోసాలక లేదా పెద్ద సమోసాలక అని చూసి మనకి ఏ సైజు కావాలో ఆ సైజుని కట్ చేసుకొని ఫ్యాన్ వేసేసి 1 గంట సేపు వీటిని ఆరబెట్టేసేయాలి. ఒక క్లాత్ మీద కావాలైనా సరే ఇలా పలక మీద అయినా సరే అన్నిటిని ఆరబెట్టిన తర్వాతకి 1 గంట తర్వాతకి పూర్తి చల్లగైనాక వీటిని నేను ఇక్కడ ఈ బాక్స్ అనేది తీసుకుంటున్నాను. నేను ఇక్కడ వీటిని ఇప్పుడు మూత మూసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి 20 రోజులైనా సరే ఇలా ఫ్రెష్గానే ఉంటాయి. చేసేటప్పుడు ఒక అర్ధగంట ముందు తీసి బయట పెట్టేసుకొని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఇవి తయారు చేయనిక నేను ఇక్కడ ఆలు మిశ్రమాన్ని తీసుకుంటున్నా. ఒక 3 ఆలు తీసుకొని ఉడకపెట్టిన ఆలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, బఠానీలకు బదులుగా నేను ఇక్కడ క్యాప్సికమ్ వేశాను. కొత్తిమీర, కరివేపాకు, తగినంత సాల్టు, అలాగే తగినంత కారము, గరం మసాలా పొడి, ధనియాల పొడి మాత్రమే వేసేసుకొని వీటిని అంతా కలిసేలా అంతా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న వాటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు సమోసాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ మైదా పిండిలో 1 కప్పులో నేను వాటర్ పోసి ఇలా కలిపి పక్కన పెట్టుకున్నాను ఈ లిక్విడ్ని. ఇప్పుడు ఇలా ఒక సైడు అంటించిన తర్వాతకి ఇలా మర్చడమే. ఇలా చూపిస్తున్న విధంగా మర్చుకున్నారంటే ఈజీగా వచ్చేస్తాయి ఫోల్డింగ్ అనేది. ఇది చాలా ఈజీ. మనకి బొరుగులకి పొట్లం ఎలా కడతారో అలా కడితే చాలు. ఇది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఒక 2-3 సార్లు ట్రై చేసినారంటే ఇప్పుడు ఈ పిండి అనేది సైడ్లకి అంతా పూసేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవడమే. అస్సలు బయటికి రాదు, చాలా బాగా అతుక్కుంటుంది. కొంచెం పిండి అనేది కలిపినాం కాబట్టి, ఇది మైదా పిండి కాబట్టి చూడండి ఇలా ఫోల్డింగ్ సేమ్ మనకి బయట బొరుగులకు ఎలా అయితే కట్టిస్తారో అలా ఇలా రెడీ చేసేసుకొని ఇందులో మిశ్రమాన్ని పెట్టేసుకొని సైడ్లకల్లా అలా పిండి అనేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవడమే. అన్నిటినీ ఇలా రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు
కడాయి పెట్టి ఆయిల్ హీట్ ఎక్కాక మంట అనేది మీడియంలో పెట్టుకొని ఇవి సైడ్లకి కట్ చేసుకున్నాం కదా, అవి వేస్ట్ కాకుండా ఫస్ట్ ఇలా వేయించేసుకొని పక్కన పెట్టుకున్నాను. నేను ఇక్కడ సమోసాలు అనేది మొత్తాన్ని ఇలా వేసేసుకొని అన్నిటినీ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం మంట మీద కాల్చేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడిగా సమోసాలు అనేది చేసి ఇవ్వచ్చు. ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చిన ఉపయోగపడిన ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.